వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. సకాలంలో ముద్రా లోన్లు అందిస్తామన్నారు మంత్రి సవిత. ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న స్టార్టప్లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. అమరావతితో పాటు 5 కేంద్రాల్లో RTIH కేంద్రాల స్థాపన. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్లకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. రిజిస్ట్రేషన్ జరిగాయి. 24 గంటల్లో 167,321 స్టార్టప్లు రిజిస్ట్రేషన్ జరిగి గిన్నీస్ రికార్డు సృష్టించాయి. తొలి రోజే గిన్ని రికార్డు సాధించడం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపుకి, దార్శనికతకి, విజన్కి, ఆయనకి టెక్నాలజీ పట్ల ఉన్న అవగాహనకి నిదర్శనం. 167,321 రిజిస్ట్రేషన్లు జరిగినాయంటే ఒక్కొక్క స్టార్టప్ కంపెనీకి 5 మంది లెక్కేసుకున్నా సుమారుగా 8 లక్షల నుంచి 9 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది. టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సుమారుగా 8 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది. గతంలో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో గ్రౌండ్ అవుతున్న పరిశ్రమలు, కంపెనీలు చూస్తున్నాం. వాటి ద్వారా సుమారుగా 5-6 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది. ఏదైతే 2024 ఎన్నికల్లో నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ పరిశ్రమల ద్వారా, ఐటీ కంపెనీల ద్వారా సుమారుగా 7-8 లక్షల ఉద్యోగాల కల్పనకు సిద్ధం చేస్తే ఒక టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారానే సుమారుగా 6-7 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నారు. ప్రపంచం మెచ్చే హబ్ కాబోతా ఉంది టాటా ఇన్నోవేషన్ హబ్. ప్రపంచం అంతా అమరావతి వైపు చూసే పరిస్థితి తీసుకురాబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని స్పష్టతనిచ్చారు. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఇన్నోవేషన్ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏర్పాటు చేసినట్టు వివరించారు. బుధవారం మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం. రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించడం చారిత్రాత్మక సమయం. గివ్ బ్యాక్ టు ది సొసైటీ అనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారు. రతన్ టాటా ఆలోచనల్ని భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంతోనే ఇన్నోవేషన్ హబ్లను ప్రారంభించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎట్టకేలకు నరేగా బిల్లులు విడుదల కాబోతున్నాయి. 2014-2019 మధ్యలో చేసిన నరేగా పనుల బిల్లుల్ని ఆనాడు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఖరి సంవత్సరం ఇచ్చే సమయం లేక ఎన్నికలు రావడంతో పోస్ట్పోన్ అవడం జరిగింది. ఆ తర్వాత 19-24 మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ నరేగా పనులు చేసిన కాంట్రాక్టర్ని ఎలా హింసించారో, ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆడిన వికృత రాజకీయ క్రీడలో భాగంగా కాంట్రాక్టులు చేసిన చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు రాక, తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక, అసలు కట్టలేక చాలామంది నిరాశ నిస్పృహలతో తనువు చాలించిన పరిస్థితి కూడా ఆనాడు చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి మళ్ళీ నరేగా బిల్లులు ఇచ్చే కార్యక్రమం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే 180 కోట్ల రూపాయల చెల్లింపులకు కసరత్తు పూర్తి చేశారు. సీఎం ఆదేశంతో కొలిక్కి వచ్చిన వ్యవహారం ఈ నెల 23వ తేదీన అకౌంట్లోకి జమ కానున్న 145 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల వల్ల ఇబ్బంది పడుతున్న కాంట్రాక్టర్ల బాధల్ని చూడలేక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే కేంద్రాన్ని ఒప్పించి కేంద్రంతో పలుమార్లు చర్చలు జరిపి లేఖలు రాసి ఆ నరేగా బిల్లు విడుదలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు ఆయన. నిన్న పేపర్లో వచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఈరోజు కూడా వేశారు. జర్నలిస్టులకు అవకాశం. జర్నలిజంలో అనుభవం ఉండి, సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉండి, సమర్థవంతమైన విశ్లేషణ చేయగల అనుభవం ఉన్న జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని చెప్పి యాడ్ సారాంశం. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అనలిస్టులుగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. మీ దరఖాస్తులని కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి పంపించే అవకాశం కూడా కల్పించారు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం. రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహనతో పాటు సరళమైన తెలుగుపై పట్టు ఉండాలి. తెలుగు భాష మీద పట్టు ఉండాలి. సంక్షిప్త రూపంలో భావ వ్యక్తీకరణ చేయగల సమర్థత ఉండాలి. తెలుగుదేశం పార్టీ పట్ల నిబద్ధత, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్న జర్నలిస్టులు, అనుభవజ్ఞులు దరఖాస్తు చేయవచ్చు అంటూ పిలుపునిచ్చారు. దరఖాస్తును పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 9440477221 మొబైల్ నెంబర్కు PDF రూపంలో మీ దరఖాస్తులు పంపించవచ్చు. లేదా టీడీపీ నాలెడ్జ్ సెంటర్, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి అడ్రస్కి పోస్ట్ రూపంలో కూడా మీ దరఖాస్తును పంపించవచ్చు. 2029 నాటికి పేదలందరికీ ఇళ్ళు ఇచ్చి తీరుతామన్నారు మంత్రి పార్థసారథి. 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్లను పూర్తి చేసి ఇల్లు లేని నిరుపేదలందరికీ
ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు మంత్రి. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మరో 1,00,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మంత్రి. ఆక్వా రైతులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్ అచ్చెన్నాయుడు. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుందామంటూ పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. సమస్యల పరిష్కారానికి సమైక్యంగా కృషి చేద్దామన్నారు. అమెరికా వల్ల ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు రష్యా, EU దేశాల మీద దృష్టి పెడదామంటూ పిలుపునిచ్చారు. పవర్ టారిఫ్ తగ్గింపుపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు మంత్రి. ఆక్వాకల్చర్ అడ్వైజరీ బోర్డు కమిటీలో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. ఇన్నోవేషన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతామన్నారు IT శాఖల మంత్రి నారా లోకేష్. దేశానికే తలమానికంగా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి. విద్యార్థి దశ నుంచే యువత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఓ పారిశ్రామికవేత్త చంద్రబాబు ఆశయమన్నారు మంత్రి లోకేష్. సవాళ్లను అవకాశంగా మలుచుకుని ముందుకు సాగుదామన్నారు మంత్రి. ఆవిష్కర్తలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్ర యువతకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలోని యువత విద్యార్థి దశ నుంచే ఆవిష్కరణలకు ప్రయత్నిస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా తమ ఆవిష్కరణలకు అవకాశం కల్పించుకోవాలని, తద్వారా ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికత తయారు కావాలని, మన రతన్ టాటా హబ్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా మీరు ఆవిష్కరణలు సృష్టించాలంటూ యువతకు పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. నిన్న మయూరి టెక్ పార్క్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఎదురుపడిన రోబో నమస్తే చెప్పడం, దాన్ని ఆహ్వానిస్తూ నమస్కారానికి ప్రతి నమస్కారం, మనిషి అయినా రోబో అయినా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని భావించే చంద్రబాబు నాయుడు గారు ఆ రోబోకి కూడా నమస్కరించారు. నమస్తే సీఎం సార్. నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో ఇది. నమస్తే సీఎం సార్. చంద్రబాబు నాయుడు గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంలో ఎదురొచ్చిన రోబో ఆయనకు నమస్కారం చేయడం, తిరిగి ఆయన కూడా నమస్కారం చేయడం సూపర్లను ఆకట్టుకుంది. చంద్రబాబు ఫ్యాన్ మెయిల్ను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాయకుడు కనిపిస్తే చాలు తన్మయతంతో అప్రయత్నంగా చేతులు జోడించే అభిమానులు ప్రపంచ దేశాలను విస్తరించారు. తన అభిమానుల పట్ల ప్రతి నమస్కారంతో అంతే గౌరవాన్ని చూపించే ప్రజానాయకుడు వినయాన్ని మాటల్లో చెప్పలేం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సందర్భంలో మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు లాంఛనంగా హబ్ను ప్రారంభించారు. అక్కడే వివిధ ఆవిష్కరణలను తిలకిస్తున్న సందర్భంలో ఎదురుపడిన రోబో ఒకటి సీఎం చంద్రబాబుకు వినయంగా నమస్కరించింది. మనిషి అయినా మన మనిషి అయినా నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారమని భావించే ప్రజానేత చంద్రబాబు రోబోని విష్ చేస్తూ నమస్కరించారు. ఈ అపురూప దృశ్యం చూపులను మంత్రముగ్ధులను చేసింది. వాస్తవంగా రోబోకి ఆయన ప్రతి నమస్కారం చేయాల్సిన అవసరంలా, అది ఆయన సంస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం చంద్రబాబు నాయుడు గారి సంస్కారం. మనిషి అయినా రోబో అయినా నమస్కారం చెప్పినప్పుడు నమస్కారం చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం. గత పాలకుడిని చూసాం, నమస్కారం చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రిని చూసాం. నేడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. హెలికాప్టర్లు వెళ్తా కింద చెట్లు నరికేపించిన రాక్షస పాలన చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తున్నాం. ఋషికొండకు గుండు కొట్టి గెస్ట్ హౌస్లు కట్టుకునే ప్రయత్నం చేసిన నాటి పాలకుడిని చూసాం. నేడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, క్వాంటమ్ వ్యాలీ, AI యూనివర్సిటీ లాంటి ప్రపంచం మెచ్చే ప్రాజెక్టుని అమరావతికి తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆయన చేస్తున్న కృషిని చూస్తున్నాం. గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్ చేసి 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే దోచుకొని 1,00,000 మంది ప్రాణాలు నిలువున మింగి 1,50,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి పనికి రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. లక్షల మంది యువతకి తమ రాష్ట్రంలోనే, తమ గ్రామంలోనే, తమ ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశాలను కల్పిస్తూ ఈ 14 మాసాల్లో తీసుకొచ్చిన కంపెనీలను చూస్తున్నాం. 3 ప్రాంతాలను సమానంగా చూస్తూ అన్ని జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తూ ఇన్నోవేషన్ హబ్లు, క్వాంటమ్ వ్యాలీ, ప్రపంచ దిగ్గజ యూనివర్సిటీలు లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే ఎన్నికలు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారో 20 లక్షలు కాదు, ఈ 5 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికి అవి 40 లక్షలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం యువతకు రాకుండా స్వరాష్ట్రంలోనే, సొంత ప్రాంతాల్లోనే లక్షల రూపాయల ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చిన, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చిన, ఏ దిగ్గజ ఐటీ కంపెనీని తీసుకొచ్చినా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా 2014లో ప్రారంభించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆ యువతలో స్కిల్స్ పెంచే కార్యక్రమాన్ని చేపడుతూ ఇప్పటికే అనేక మంది యువతను తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2019 తర్వాత వచ్చిన పాలకుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తే మళ్ళీ ఆ రాష్ట్రాన్ని బాగు చేసి గాడిన పెడుతూ 14 నెలల కాలంలోనే ఎన్ని కార్యక్రమాలు చేశారో చూసాం. నాయకుడికి పాలన పట్ల అవగాహన, దార్శనికత, నిబద్ధత, పని చేయాలనే తపన, నా ప్రజలు, నా రాష్ట్రం అభివృద్ధి చేయాలన్న
ఆలోచన ఉంటే ఇలాగ ఉంటుంది. నేను నా కుటుంబం మాత్రమే దోచుకోవాలి దాచుకోవాలనుకుంటే ఆ గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి లాగా 10 లక్షలు 12 లక్షల కోట్లు దోచుకునే కార్యక్రమం చేపడతారు. ఇక్కడ ఇంకొక చిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే మంచో చెడో ప్రజలు తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పచెప్పారు. అప్పటికి రాష్ట్రం పసికోన 14లో విభజిత ఆంధ్రప్రదేశ్ మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఒక దారికి వచ్చి చిన్నగా అడుగులు వేస్తూ ఉంది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు ప్రజలు. ఆ తర్వాత ఎలా పాలన చేశారో చూసాం. అదే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పినట్టయితే ఈ పాటికి రాష్ట్రం అద్భుతంగా వెలుగుతూ ఉండేది. లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడేది, లక్షల ఉద్యోగాలు కల్పించబడి ఉండేవి. వాళ్ళ ఎకరం ₹1 కోటి ఉంటే 1924లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉన్నట్టయితే ఎకరం 5 కోట్లు 10 కోట్లు అయి ఉండేది. ఓ రకంగా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అప్పచెప్పి ఆ ప్రజలు తమను తాము తీర్చిదిద్దుకున్నారో అనిపిస్తూ ఉంది. ఇదే డెవలప్మెంట్ 1924 మధ్యలో జరిగి ఉన్నట్టయితే ప్రజలు పొరపాటున 24లో జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పచెప్పినట్టయితే ఈ సృష్టించిన లక్షలాది కోట్ల రూపాయల సంపదనంతా దోచేసుకునేవాడు. రాష్ట్రాన్ని కుక్కల చించిన విస్తర చేసేవాడు. ఒక మచ్చ మంచిదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి 19లో అధికారం అప్పచెప్పడమే రాష్ట్రానికి మంచి జరిగిందేమో. లేదంటే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు కష్టపడి రాష్ట్రాన్ని నవ్వుతున్న భావిత చేసి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నట్టయితే 24లో జగన్మోహన్ రెడ్డి పొరపాటున గెలిచున్నట్టయితే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉండేదో ఊహించుకుంటా కూడా భయం వేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా తప్పో ఒప్పో జరిగిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ పసిబిడ్డను పెట్టారు ప్రజలు. ఆ పసిబిడ్డను లాలిస్తూ ఎంతలా అభివృద్ధి చేస్తారో చూస్తున్నాం. ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే చూడండి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో, ఎన్ని లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయో, ఎంత అద్భుత రాష్ట్రంగా తయారవుతుందో చూడండి. ప్రపంచం మెచ్చే రాజధాని అవుతుంది అమరావతి. ప్రపంచం మెచ్చుతుంది. ఎవరో కొత్తగా ఒకళ్ళిద్దరు మాట్లాడితే అమరావతికి ఊడేది లేదు, పీకేది లేదు. వాళ్ళు చేసిన తప్పుల్ని, నేరాలని, ఘోరాలని బయటపడుతున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమే వాళ్ళు ప్రతిరోజు అమరావతి అంశాన్ని ఎత్తుకుంటున్నారు. అంతకుమించి రెండోది లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలని, జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలని, ఘోరాలని, జరుగుతున్న విచారణల్ని, జైలు పాలు అవుతున్న జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ని ఆఖరికి రేపో మాపో జైలుకి వెళ్ళిపోయి జగన్ మీద దృష్టి మళ్లించడానికే, ప్రజలను యామార్చి ప్రజల దృష్టి మళ్లించడానికే కొత్తగాళ్ళు కొంతమంది అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. అమరావతి వెంక చూస్తున్నారు, పోలవరం వెంక చూస్తున్నారు, వస్తున్న పరిశ్రమల గురించి మాట్లాడుకుంటున్నారు, వస్తున్న పెన్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు, జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఈ దండుపాలెం బ్యాచ్లు ప్రెస్ మీట్లు పెట్టినా, డిబేట్లు పెట్టినా, డిస్కషన్ చేసినా, పేపర్లో పుంకాలకు రాసుకున్నా ఎవరో పట్టించుకునే పరిస్థితిలో లేరు. మరో 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ మోర్చపోయే పరిస్థితి రాబోతూ ఉంది. ఇది వాస్తవం. అంబటి రాంబాబు లాంటి కొత్తింగాళ్ళు, రోజారెడ్డి లాంటి పేటీఎంలో ఎన్ని మాట్లాడినా అమరావతికి ఊడేది ఏమీ లేదు. రాష్ట్ర అభివృద్ధిని వీళ్ళు కాదు, వీళ్ళ తలలో జేజములు వచ్చినా ఆపటం వీళ్ళ వల్ల కాదు.